హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో వెరైటీ ఏంటో తెలుసా అండి? అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉండే పచ్చడి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బెండకాయ రోటి పచ్చడి. ఎందుకంటే అందరూ ఏంటా బెండకాయ రోటి పచ్చడి ఏంటి అనేసి అనుకుంటారేమో, కానీ నేను చేసిన స్టైల్లో ఈ పద్ధతిలో చేస్తే మాత్రం అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మరి చాలామంది బెండకాయ అంటే జిగురు అనుకుంటారు, కానీ రోటిలో దంచిన ఈ పచ్చడి తింటే ఆ అభిప్రాయం పక్కాగా మారిపోతుంది. మనం రోజు చేసే పచ్చళ్ళ కంటే ఇది స్పెషల్. ఎందుకంటే ఇందులో బెండకాయ ముక్కల్ని నూనెలో దోరగా వేయించి పచ్చిమిర్చి, కారము, చింతపండు, పులుపు, టమోటా కలిపి రోట్లో దంచుతాం కదండి. ఆ రోటి దెబ్బకి వచ్చే రుచే వేరు. అయితే ఈ పచ్చడికి అసలైన ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉందండి మెయిన్ పాయింట్. పచ్చడి అంతా సిద్ధమయ్యాక సర్వ్ చేసే ముందు సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలను పచ్చడిలో వేసి కలిపి చూడండి. ఆ పచ్చడిని అన్నంలోకి కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే క్రంచిగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఒక్క స్టెప్పు ఈ పచ్చడి రేంజ్ని మార్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యము, ఆ పచ్చి ఉల్లిపాయల మ్యాజిక్తో బెండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా? వచ్చేసేయండి. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు అవన్నీ మీకు వీడియోలో చూపించినట్టు ఈ బెండకాయ అన్ని సిద్ధం చేసేసుకోవాలి. తుడిచేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు శుభ్రంగా తుడిచేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఈ బెండకాయల్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బెండకాయల్ని నేను ఇలాగా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలాగనమాట, మరీ అలా అనేసి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా సరిపోద్ది అన్నమాట. అన్నీ ఒకే లెవెల్కి కట్ చేసుకుందాము. ఇలా సరిపోద్ది అన్నమాట. ముద్ర బెండకాయలు దీంట్లో గింజలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసుకొని కట్ చేసుకోండి, ఎక్కడైనా పోయిందేమో బెండకాయ. ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని మనము ఫస్ట్ ఈ బెండకాయ ముక్కల్ని మనము బాగా కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు, దానిలో వాటర్ పోయేంత వరకు నెమ్మదిగా మనము వేపుకోవాలన్నమాట. చూడండి వేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేపుకుంటాను. నేను హాఫ్ వేపించుకుంటాను అనమాట. అన్నీ ఒకేసారి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేపుకుంటాను. ఇలా నెమ్మదిగా వేపుకోవాలండి. లేదు తొందరగా అయితే అవ్వదండి. కొంచెం నెమ్మదిగా ఓపికతో మనం వేపుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారా, మనం ఈ బెండకాయలు కూడా నాకైతే ఇక్కడ కలర్ కనిపిస్తుంది, మరి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే కలర్ చేంజ్ అయింది. సో ఇంతవరకు మగ్గిందనమాట. బాగా ఇలా ఫ్రై చేసుకొని ఇదిగో దీంట్లో వేసేసుకుందాము. ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనము లైట్గా ధనియాలు వేపేసుకుందామండి. వేపేసుకొని తీసేసుకోవాలన్నమాట. కొద్దిగా ధనియాలు దీనికి ఎంత సరిపడుతుందో అంత అనమాట. సో ఈ ధనియాలను కూడా మనం ఇలాగా తీసి పెట్టేసుకుందాము. కొద్దిగా అయితే సరిపోద్ది కదండి ధనియాలు. ఇప్పుడు ఇదే మూకుల్లో మనము టమోటాలు వేసేసుకుంటాము. టమోటాలు వేసుకొని దీంతో పాటు మనం ఇందాక నేనైతే చింతపండు చూపెట్టలేదండి. ఇదిగోండి చింతపండు కొద్దిగా అయితే సరిపోద్దండి, కొద్దిగానే కాబట్టి బెండకాయ. సో ఈ చింతపండు కూడా వేసేసుకొని పసుపు కూడా వేసేస్తానండి. పసుపు వేసి బాగా ఆయిల్లో వేసుకుంటాను. దీంట్లోనే పసుపు వేసుకోవాలి. ఇలా వేపుకొని దీన్ని కూడా మనము ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాము.
ఇలా సరిపోద్దండి. మరీ ఎక్కువ ఆయిల్లో మనం ఆయిల్లో వేపాల్సిన అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చాగా వేపుకుంటే సరిపోద్ది అనమాట. దీన్ని తీసేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి తీసుకున్నాము కదండి, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని కూడా వేపేసుకుందాము. ఇలా చీలిగ్గా చీల్చుకోవాలన్నమాట, కట్ చేసుకోవాలి, చీలిగ్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి పచ్చిమిర్చి పేలుతుంది అనమాట. ఇప్పుడు ఇలా వేపుకున్నాం కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మనము ఇలా విడిగా తీసి పెట్టేసుకోవాలన్నమాట. తీసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చిని. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇలా రోటిని మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. కడిగి పెట్టేసుకొని ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం ధనియాలు తీసుకున్నాం కదండి, ఈ ధనియాలను అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి. ఈ ధనియాలు వేసేసుకోవాలి. ధనియాలు ఇప్పుడు జీలకర్ర తీసుకున్నాం కదండి, ఇది జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఈ వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదండి, ఈ వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని మనము కచ్చాపచ్చాగా మనం దంచుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఇవి కొద్దిగా క్వాంటిటీ కాబట్టి తొందరగా నలుగుతుంది. నేనైతే ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు యాడ్ చేశాను, కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకొని మనము దంచేసుకుందాము. ఇవి కూడా ఉంది. ఇలా అనుకున్నా కానీ మనకి మెత్తగా అవుతుంది. సో మెత్తగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే బెండకాయ వేసేసుకుందామండి. బెండకాయ అయినా వేసుకోవచ్చు, లేదంటే టమోటా అయినా వేసుకోవచ్చు అండి. బెండకాయ వేసేసుకుందాము, కొద్దిగా వేసుకుందాము. బెండకాయ ఈ రోలు చిన్నది కాబట్టి. ఇలాగా సౌండ్ కూడా భలే వస్తుంది కదా. దీంట్లోనే మనము టమోటాలు కూడా వేసేసుకోవాలన్నమాట. దీనికి తగ్గ టమోటానే వేసుకుందాము, ఎందుకంటే కొంచెం బెండకాయ పక్కన ఉంచాను కదా, రోలు చిన్నది కాబట్టి మీకు చూపించడానికి వేస్తున్నాను అనమాట. ఇదిగోండి టమోటా ఉంది కదా, ఈ చింతపండు టమోటా దీన్ని కూడా వేసుకుంటున్నాను. మనము నీళ్ళు ఏమీ యాడ్ చేయకూడదండి. తీసివేసి మనం ఇవన్నీ శుభ్రంగా తీసేసుకొని దీంట్లో మనము ఈ పచ్చి ఉల్లిపాయ ఉంది కదండి, ఈ ఉల్లిపాయని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ఇలా దంచుకోవాలి. పచ్చి ఉల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి, ఎక్కువ కాదనమాట, పచ్చడిగా కాదు, అలా ఒకసారి ఇలా దంచేసుకొని మనం ఇది తీసేసి కలిపేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. పచ్చి ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం అల్లంలో కలుపుకొని తింటుంటే. సో నేనైతే ఈ బెండకాయ పచ్చడిని దీనిలోకి బౌల్లోకి తీసేసుకుంటానండి. దీంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు పెడుతున్నాం కదండి. ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు
ఈ పోపుని మనం దీంట్లో వేసేసుకోవాలి. ఎంత బాగుందో కలర్ఫుల్గా.